మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ని సుమన్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అసలు సీన్లోకి దిగితే అసలు ఏమైందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. భీమ్గల్లో ఒక ఆకతాయిని షీ టీం అయితే అరెస్ట్ చేసింది. ఏదైతే కటకటాల్లోకి తోసింది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే భీమ్గల్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్మూర్కి సంబంధించిన మహిళ నంబర్ తీసుకొని తనకి కాల్ చేయడము, అదేవిధంగా మెసేజ్ చేయడము, అసభ్యకరంగా మెసేజ్ చేయడము, కాల్ చేయడము, చాలా వరకు కూడా ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాత సదరు మహిళ ఎవరైతే ఉన్నారో విసిగి వేసారెత్తిపోయిన తర్వాత ఆర్మూర్కి సంబంధించిన షీ టీం బృందాన్ని అయితే ఆశ్రయించింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆర్మూర్ షీ టీం గురించి మాట్లాడుకుంటే గతంలో కూడా చాలా వరకు బస్టాండ్ ఏరియా కావచ్చు, ఏదైతే మనకి పెర్కిట్ చౌరస్తా ఈ ఏరియాలలో మెయిన్గా ఎక్కువగా ఆడపిల్లలు తిరిగే అంటే ఉండే ఏరియాగా మనకి చెప్పుకుంటూ ఉంటాము. అంటే బస్టాండ్లోకి ఎవరైతే షాపింగ్ మాల్స్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అదేవిధంగా స్టడీ కోసం చాలా వరకు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఉంటారు. కాబట్టి ఏదైతే మనకి బస్టాండ్లోనే టార్గెట్ చేస్తూ మఫ్టీలో ఉంటూ ఈ ఆకతాయిల పని అయితే కడుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సుమన్ టీవీ 2 రోజులకు ఒకసారి ఇట్లాంటి స్పెషల్ స్టోరీ చేస్తూనే ఉంది. సో ఇట్లాంటి స్పెషల్ స్టోరీలు చేసినా, ఇంత ప్రజలలోకి తీసుకుపోయినా కూడా, షీ టీం ఇంత పకడ్బందీగా ఇంత పని చేసినా కూడా అసలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా కొంతమంది ఆకతాయిలు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక పక్కన పెడితే అసలు మన ఇంట్లో అక్కచెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మనలాగానే అంటే ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా పరాయి ఆడపిల్లల్ని, అదేవిధంగా పరాయి మహిళలతో ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, వాళ్ళతోని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని మానసిక శోభకు గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సదరు మహిళలే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో కూడా ఐపీఎస్ సింధు శర్మ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కామారెడ్డికి వచ్చిన తర్వాత షీ టీం అనేది పకడ్బందీగా నడుస్తుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే సింధు శర్మ గారు వచ్చిన తర్వాత ఎవరైతే మహిళలు చాలామంది కూడా తనకి ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి ఐపీఎస్ నిజామాబాద్కి కూడా కావాలి అని చెప్పేసి చాలామంది ఉమెన్స్ అయితే చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బోధన్ కావచ్చు, ఆర్మూర్, భీమ్గల్, డిచ్పల్లి ఈ అర్బన్ లాంటి ఏరియాలలో ఇప్పటికే చాలా వరకు కూడా షీ టీం అనేది పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తూ ఉంది. కాకపోతే అక్కడక్కడ ఇంకా కొన్ని చేంజెస్ అయితే రావాలా. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడిన వ్యక్తులకు ఏదైతే వాళ్ళపైన కేసులు కావచ్చు అవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొద్దిగా సీరియస్గా తీసుకోవాలా. ఏదైతే లా ఏదైతే ఉందో చాలా వరకు సవరణ చేయాలా. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళకి జైలు చిప్ప కూడా తినిపించాలి అని చెప్పేసి కూడా చాలామంది మహిళలు అయితే కోరుతా ఉన్నారు. అట్లా చేసినట్లయితే చాలామంది యువకులు కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ ఇన్న తర్వాత అసలు ఇళ్లలో అసలు మన అక్క చెల్లెల పరిస్థితి ఎట్లా ఉంది, సో మనం వేరే వాళ్ళని ఏడిపిస్తున్నాం కానీ మన అక్క చెల్లెలు బయటకు పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక్కసారి సదరు యువకులు ఖచ్చితంగా ఆలోచించాలి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఆకతాయిలు ఇట్లాంటి చిల్లరేషాలు చేయబట్టి చాలామంది ఎవరైతే కొంతమంది సిన్సియర్గా ఉండే వాళ్ళకు కూడా అందరూ ఒకటే అని చెప్పేసి కూడా చాలామంది అంటూనే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఆర్మూర్కి సంబంధించిన షీ టీం బృందం అయితే ఆ ఆకతాయిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కటకటల్లోకి తోశారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.